తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ అప్పులపై వడ్డీ తగ్గించాలని చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హస్తినలో చేసిన లాబియింగ్ ఫలితాన్నివ్వగా గతంలో చేసిన అప్పులకు తక్కువ వడ్డీనే చెల్లించాల్సి ఉండడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అధిక వడ్డీలకు గత బీఆర్ఎస్ సర్కార్ సేకరించిన రుణాలపై వడ్డీ చెల్లింపుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటుంది. బహిరంగ మార్కెట్లో తక్కువ వడ్డీలకు రుణాలు సమీకరించి గతంలో అధిక వడ్డీలకు తీసుకున్న వాటిని పూర్తిగా తిరిగి కట్టేస్తుంది. దీంతో వడ్డీ భారం 11% నుంచి దాదాపు 6% దాకా తగ్గుతుంది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కృషి ఫలించింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై వడ్డీలు తగ్గించాలని ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు అప్పులిచ్చిన సంస్థలను కోరుతూ వచ్చారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిన అప్పుల వల్ల ఆదాయంలో ఎక్కువ శాతం వడ్డీలకే చెల్లించాల్సొస్తుందని వినతి పత్రాలు సమర్పించారు. కాగా అధిక వడ్డీ నుంచి తక్కువ వడ్డీకి అప్పులు తగ్గించుకోవడంతో రాష్ట్రానికి ప్రతి ఏటా దాదాపు 2,000 కోట్లకు పైగా ఆదా అవుతాయని సర్కార్ భావిస్తుంది. రుణాలను రీస్కెడ్యూల్ చేయడంతో కేవలం వడ్డీ తగ్గడమే కాకుండా కిస్తీల చెల్లింపుల సమయం కూడా పెరగడంతో వాటి మొత్తం కూడా తగ్గుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏడాదికి 33,000 కోట్లు కేవలం వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథ లాంటి వాటికి అధిక వడ్డీకి భారీగా అప్పులు చేస్తాయి. ఆ ప్రాజెక్టులతో పంపిణీ చేసే నీటిపై పన్నులు వేసి అప్పులు చెల్లిస్తామని అప్పుడు తెలిపింది. ప్రస్తుతానికి 25,000 కోట్ల రుణాల రీస్కెడ్యూల్కు అనుమతి లభించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో 30,000 కోట్ల రుణాల రీస్కెడ్యూల్ కోసం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో వడ్డీ భారం మరింత గణనీయంగా తగ్గుతుందని భావిస్తుంది. ఇలా ప్రతి ఏటా కనీసం 6 నుండి 7,000 కోట్ల వడ్డీలు ఆదా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రాష్ట్ర విద్యుత్ రంగంలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని యోచిస్తుంది. కొత్త డిస్కం ఏర్పాటు తర్వాత మిగిలిన 2 డిస్కంల రుణాలను కూడా రీస్కెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అధిక వడ్డీలకు తీసుకున్న పాత రుణాలను తక్కువ వడ్డీలకు తీసుకున్న కొత్త రుణాలతో భర్తీ చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి దీర్ఘకాలంలో మెరుగుపడుతుందని, వడ్డీ చెల్లింపుల భారం గణనీయంగా తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇదే విషయాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కూడా ప్రస్తావించారు. తాము అధికారం చేపట్టే నాటికి వారసత్వంగా 8,21,651 కోట్ల అప్పులు బకాయిలుగా మిగిల్చి వెళ్లారన్నారు. ఇందులో 6,71,757 కోట్ల అప్పులున్నాయన్నారు. ఉద్యోగుల ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 109,740 కోట్లున్నాయన్నారు. గత పాలకులు చేసిన అప్పును సర్వీస్ చేయడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 132,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్లు, మొత్తం 2,20,676 కోట్ల డేట్ సర్వీసింగ్ చేశామన్నారు ముఖ్యమంత్రి. అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? 12 సంవత్సరాల పరిమితికి లోబడి 3 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 9 ఏళ్ళల్లో నేను వచ్చిన 20 నెలల్లో 29,000 కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరానికి. కాళేశ్వరంలో ₹1 నేను ఖర్చు పెడితే నాకు 42 పైసలు రిటర్న్ వస్తుంది. బీసీ రేషియో, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే ₹1 నేను విద్యుత్కు ఇతర ప్రాజెక్ట్ కాస్ట్కి క్యాపెక్స్ మీద నేను కట్టే ఇంట్రెస్ట్ లెక్కేస్తే ₹1 నేను పెట్టుబడి పెడితే నాకు 42 పైసలు వస్తుంది. నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి, నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మన 26,000 కోట్ల రూపాయలని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కెపబిలిటీ. ఈ లయబిలిటీ నేను మోయలేను. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు అన్యాయం చేస్తే కుదరదు అండ్ డెట్ రీస్ట్రక్చర్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపులు పెద్ద గుదిబండగా మారాయి. అప్పులు పెరిగిన కొద్దీ వడ్డీ భారం అధికమవుతుంది. రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులకే 14.2% మేర నిధులు వెచ్చిస్తుంది ప్రభుత్వం. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడంలో దేశంలోనే తెలంగాణ 6వ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2025 స్పష్టం చేసింది. ఇంత భారీ స్థాయిలో వడ్డీలు చెల్లించడానికి ప్రధాన కారణం ఏటేటా పెరుగుతున్న రాష్ట్ర అప్పులేనని వెల్లడించింది. 2023-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం తన రెవెన్యూ వ్యయంలో కేవలం వడ్డీ చెల్లింపులకే 14.2% నిధులను వెచ్చించిందని తెలిపింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల వడ్డీ చెల్లింపుల సగటు 12.7% కంటే తెలంగాణ వడ్డీ చెల్లింపులు అధికమని వివరించింది. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే 6వ స్థానంలో నిలుస్తుంది. ఈ అప్పుల కిస్తీలు, వడ్డీల భారం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సొస్తుంది. ఈ భారం తగ్గించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక వడ్డీ ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకునేందుకు రీస్కెడ్యూల్కు అనుమతించాలని ఏడాదిన్నర నుంచి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. ఎట్టకేలకు 25,000 కోట్ల రుణాల రీస్కెడ్యూల్కు అనుమతి లభించింది. సాధారణంగా ప్రభుత్వం 1,000 కోట్లలో రుణాలు తీసుకుంటుంది. వాటిపై వడ్డీ 1% తగ్గినా తిరిగి చెల్లించే భారం కోట్లల్లో ఆదా అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తక్కువ వడ్డీలకు లభించే రుణాలను మాత్రమే సమీకరించాలనే కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. వడ్డీలు తగ్గించుకునేందుకు ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుంది. వాటిని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రుణాలకు తిరిగి చెల్లిస్తుంది. గత ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంటి భారీ ప్రాజెక్టుల కోసం పీఎఫ్సీ, ఆర్ఈసీల నుంచి 1,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. వీటిపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రుణాలపై వడ్డీ రేటు ఏకంగా 11.25% వరకు ఉంది. ఈ అధిక వడ్డీ రేట్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆర్బీఐ నుంచి 5,000 కోట్లు, అంతకుముందు మరో 5,000 కోట్ల చొప్పున ఏకకాలంలో రుణాలు తీసుకుంది. వీటి వడ్డీ రేట్లు 6.5% లోపే ఉన్నాయి. వీటి చెల్లింపుల కాలపరిమితి కూడా 30 ఏళ్ల వరకు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అంటే 2023 వరకు 10 ఏళ్లలో పీఎఫ్సీ 1,10,000 కోట్లు, ఆర్సీ 1,57,306 కోట్ల రుణాలను తెలంగాణకు ఆమోదించాయి. ఇందులో పీఎఫ్సీ 91,000 కోట్లు, ఆర్సీ 1,37,606 కోట్లు ఇప్పటికే విడుదల చేశాయి. ఇందులో కొంత మొత్తం చెల్లింపు కూడా పూర్తయ్యాయి. మొత్తానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ భారం తగ్గింది. ఇప్పుడు భారీ ప్రాజెక్టులపై తగ్గిన వడ్డీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ అవసరాల నిమిత్తం చేసే అప్పులకు తక్కువ వడ్డీ చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ఆదాయంలో వడ్డీలే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తూ ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చేసిన లాబింగ్ ఫలించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.